మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో ఇంగ్లాండ్లోని అతిపెద్ద లవెండర్ గార్డెన్ చూడబోతున్నాం. లవెండర్ అనగానే మనకు అందమైన రంగుతో పాటు అద్భుతమైన సువాసనలు కూడా గుర్తొస్తాయి. ఇక ఆ గార్డెన్లోకి వెళ్తే ఇంకెంత బాగుంటుందో ఊహించండి. అందుకే ఈ సుందర నందనవనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది లండన్కి 15 మైళ్ళ దూరంలో క్రోయిడాన్ ప్రాంతంలో మేఫీల్డ్ అనే ఈ లవెండర్ తోట ఉంది. ఇది ఈ దేశంలో ఉన్న 4 పెద్ద లవెండర్ గార్డెన్స్లో అతి పెద్దది. దీని విస్తీర్ణం 25 ఎకరాలు ఉంటుంది. ఈ గార్డెన్ చూడడానికి జూన్ నెల నుంచి ఆగస్ట్ నెలాఖరు వరకు విజిటర్స్ని అనుమతిస్తారు. ఆగస్ట్ నెలాఖరు లోపులో ఈ పువ్వు బాగా తయారవుతుంది. అంటే ఆ టైంలో కట్ చేస్తారన్నమాట. అందుకే ఈ గార్డెన్ అందాలు చూడాలనుకుంటే ఆగస్ట్ ఆఖరి వారం లోపల తప్పకుండా చూడాలి. ఇది చూడాలంటే మనిషికి 4 పౌండ్లు ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి రాగానే చక్కని సువాసనలతో పైన నీలి ఆకాశం, మధ్య లవెండర్ తోట, కింద ఆకుపచ్చని నేల కంటికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ సువిశాల ప్రదేశం అంతా నడవడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కుదరదు. కాబట్టి ఈ చుట్టూ తిరిగి చూపించడానికి ఒక చిన్న రైలుని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఈ చుట్టుపక్కల నుంచి పిల్లలతో ఫ్యామిలీలు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే ఇక చాలా చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తారు. ఈ రంగురంగుల అందాలని చూడగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలతో రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకోవడంలో అంతా బిజీ అయిపోయారు. మేము కూడా అనుకోండి.
ఈ చిన్న ట్రాక్టర్ చూసారా? ఇది లవెండర్ పువ్వులు బాగా పెరిగిన తర్వాత ఈ మిషన్తో కటింగ్ చేసి రకరకాల ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్ తయారు చేసే కంపెనీలకి పంపిస్తారన్నమాట. ఇక్కడ కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ వగైరాలు కూడా దొరికే కెఫే ఒకటి ఉంది. ఇంకా ఈ లవెండర్ మొక్కలు, లవెండర్ సీడ్స్ కూడా అమ్మడానికి పెట్టారు. ఈ లవెండర్ తోటలో తయారైన రకరకాల ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్, షాంపూస్, బాడీ లోషన్స్, సోప్స్ అమ్మే షాప్ కూడా ఉంది. ఇదండి మన దేశంలో కనిపించని అతి సువాసనలు వెదజల్లుతూ తివాచి పరిచినట్టు కనువిందు చేసే ఈ లవెండర్ గార్డెన్ని మీకు చూపించాలని ఈ వీడియో చేశాను. నచ్చింది కదూ? నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలన్నీ మీ ముందుంటాయి. మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ వరప్రసాద్. బాయ్.